హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 5వ వారం నామినేషన్స్ హాట్గా జరిగి ముగిశాయి. మొత్తం 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి అయితే వచ్చారు. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు, నామినేషన్స్లో జరిగిన రచ్చ ఏమిటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. వీడియోకి లైక్ చేసి చూడండి ప్లీజ్. ఇక అసలు విషయానికి వస్తే 4వ వారంలో సోనియా ఎలిమినేషన్ తర్వాత వెంటనే బిగ్ బాస్ హౌస్లో 5వ వారంకి సంబంధించిన నామినేషన్స్ ప్రాసెస్ను ప్రారంభించాడు. అయితే ఈ సీజన్లో మొదటి వారం నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా బిగ్ బాస్ ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టడమే విశేషం. ఇక ఈ వీక్ కూడా మరోసారి బిగ్ బాస్ ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టడం అయితే జరిగింది. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా అందరి ఫోటోలు గార్డెన్ ఏరియాలో పెట్టేశాడు బిగ్ బాస్ ఒకరి పేరు పిలిచినప్పుడు ఆ కంటెస్టెంట్ వచ్చి ఈ ఇంట్లో ఉండటానికి తాను అనర్హులుగా భావించే 2 సభ్యుల ఫోటోలు తీసుకొని అగ్గిలో వేసి ఆ తర్వాత నామినేషన్స్కి తగ్గ సరైన రీజన్ చెప్పాలని బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ వీక్ బిగ్ బాస్ ఒక్క ఓటు వచ్చినా కూడా కంటెస్టెంట్స్ని నామినేషన్స్లోకి తోసేశాడు. అయితే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్ చివర్లో ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని మీ అభిమాన కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. ఇందులో భాగంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఒకరు, వీకెండ్లో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కాబట్టి నామినేషన్స్లో ఒక్క ఓటు వచ్చినా కూడా నామినేషన్స్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఫైనల్గా ఈ వీక్ నామినేషన్స్లో 6 మంది వచ్చారు. ఆ 6 మంది హౌస్మేట్స్ ఎవరు అంటే విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, నిఖిల్, ఆదిత్య, నబిల్. ఈ 6 మందిలో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారో, ఎవరు వీకెండ్లో ఎలిమినేట్ అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.